అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 13వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఏర్పడబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని పాటించాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు ఎంతో మంచి స్వభావం కలవారు, అలాగే తెలివితేటలు మెండుగా కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంగా కలిసిమెలిసే స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఒకటైతే నెరవేరబోతుందనేది చెప్పుకోవచ్చు. ముందుగా వీరికి ఎన్నో కోరికలు అయితే కలిగి ఉంటారు. ఎప్పటి నుంచో తీరని ఒక కోరిక మాత్రం రేపటి రోజున ఒక చిన్న సంఘటన ద్వారా మీకు నెరవేరబోతుంది. రేపటి రోజున ప్రతి చిన్న విషయం కూడా మీకు ఎంతో శుభవార్తగా అయితే ఎంతో ఆనందంలో అయితే మునిగి తేలబోతున్నారు. రేపటి రోజున మాత్రం మీకు ఎంతో ఆనందదాయకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆ శుభవార్తలు వినిపించడంతో మీ మనసు ఎంతో తేలికగా ఆనందంలో ఆహ్లాదంలో ముంచి తెలిగిపోతుంది. రేపటి రోజున మాత్రం బంధువుల నుండి మీకు ఒక సమాచారం అయితే అందబోతుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆనందంగా అయితే బలంగా చేకూర్చబోతున్నాయి. రేపటి రోజున మీరు ఎన్నో సరికొత్త శుభవార్తలను కూడా వినబోతున్నారు. ఎంతో అనుకూలమైన రోజుగానైతే చెప్పుకోవచ్చు. చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యుల మధ్య అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి. చిన్నపాటి విభేదాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల నుండి మీరు మంచి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా చాలా బలంగానే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు సరికొత్త అవకాశాలు కూడా కలగబోతున్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావడం, అప్పుగా ఇచ్చినటువంటి మొత్తం కూడా మీకు చేతికి సరైన సమయానికైతే అందబోతుంది. సరికొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా మాత్రం ఒక వార్త అనైతే మీకు వినబోతున్నారు. రేపటి రోజున ఆ వార్త మిమ్మల్ని ఎంతో కలిగించే విషయంగా అయితే కలగబోతుంది. ఎంతో ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. ఆశ్చర్యకరమైన పరిస్థితి కూడా మీ జీవితంలో నెలకొనబోతుంది. చిన్నపాటి మనస్పర్ధలు తగ్గి పరస్పర అవగాహన పెరగబోతుంది. వివాహానికి ఎదురు చూసినటువంటి వ్యక్తులకు ఎన్నో శుభసూచకాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా మీరు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున దేవతారాధన చేసుకోవడం ద్వారా, అలాగే మీరు మంచి పరిహారాలు కూడా పాటించడం ద్వారా మీ జీవితంలో ఎన్నో శుభకరమైన మంచి రోజులైతే మీకు ఎదురు కాబోతున్నాయి. రేపటి రోజున మాత్రం ఉదయం నిద్ర లేవగానే మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం ఎంతో ముఖ్యమైన పని. చిన్నపాటి పనులకు సైతం మీరు మొదలుపెట్టిన వెంటనే గణపతి పూజ చేసుకోవడం ఎంతో మేలు చేకూరుస్తుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, అలాగే గోధుమ రంగు, అలాగే నీలం రంగు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి పనులకు తప్పకుండా మీరు ఇటువంటి రంగుల వస్త్రాలను ధరించుకోవడం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదృష్టపు సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున 7 అని అయితే చెప్పుకోవచ్చు. మీరు కొన్ని నిర్ణయాలు సరైనవి అనుకూలంగా తీసుకునే ముందు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. మీకు రేపటి రోజున అనుకూలంగా ప్రయాణించే దిక్కు చాలా శుభకరంగా అయితే ఉండబోతుంది. మీరు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంగా మెలగబోతున్నారు. దేవాలయ దర్శనాలు, దూర ప్రాంతాల ప్రయాణాలు కూడా మీకు రేపటి రోజున ఎంతో శుభసూచకంగా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. రాత్రి వేళలో తొందరపడి ప్రయాణాలు చేయకుండా చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. కొన్ని శుభవార్తలు రేపటి రోజున సాయంత్రం తర్వాత మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, రేపటి రోజున మీకు ఎంతో అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సరికొత్త మార్గం, సరైన రోజు, అనుకూలమైన రోజుని కూడా చెప్పుకోవచ్చు.
రేపటి రోజున మీరు తప్పకుండా దైవనామస్మరణ చేస్తూ ఉండడం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నాందిగా ఉండబోతుంది. అనుకూలమైన రోజు కనుక రేపటి రోజున మీకు తప్పకుండా సరికొత్త ప్రాజెక్టులు కూడా లభించే అవకాశాలు లేకపోలేదు. పై అధికారుల నుండి ఎన్నో ప్రశంసలు, గొప్ప గుర్తింపు కూడా రాబోతుంది. గౌరవ మర్యాదలు పెంపొందబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తప్పకుండా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున అనుకూలమైన సమయం. ముఖ్యమైనటువంటి విద్యారంగాల విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారు. ఆరోగ్యపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు అంత అనుకూలంగా ఉందని అయితే చాలా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వృత్తిపరంగా మీకు మరింత గుర్తింపు కూడా చాలా బాగా లభిస్తుంది. సహోద్యోగుల యొక్క సహకారం చాలా మేలుగా ఉండబోతుంది. సరికొత్త ఆఫర్లు, సరికొత్త కస్టమర్లు పరిచయాలు, చిన్నపాటి పెట్టుబడుల ద్వారా కూడా మంచి మంచి లాభాలు పొందే సూచనలు కూడా లేకపోలేదు. రేపటి రోజున మీకు ఎంతో ఆనందదాయకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. పాత మిత్రులను కలవబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు రేపటి రోజున ఎంతో ఆనందంగా గడపబోతున్నారు. రేపటి రోజున వచ్చే ఒక సమాచారం మీకు భవిష్యత్తుకు ఎంతో మంచి మార్గాన్ని కూడా వేయబోతుంది. రేపటి రోజున సాయంత్రం 6 గంటల లోపు మీ మనసుకు కొంత ఆనందాన్ని కలిగించే ఒక ముఖ్యమైన సమాచారం అయితే మీరు తప్పకుండా వినబోతున్నారు. సంతాన పరంగా, ఆర్థిక విషయాల పరంగా ఏదైనా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక వార్త మాత్రం తప్పకుండా మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతుంది. సరికొత్త ఆశలు కూడా మీలో నింపబోతుంది. ఖచ్చితంగా జరగబోయేటువంటి సమస్యలు, సంఘటనలు అన్నీ కూడా మీకు ఎదురైనవి ఎంతో ధైర్యంగా అయితే మీరు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తప్పకుండా కొన్ని సూచనలు, సాంప్రదాయాలు తప్పకుండా మీరు పాటించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రేపటి రోజున మీరు ముఖ్యంగా ఎటువంటి పనులు చేపట్టినా కానీ ముందుగా దైవనామస్మరణ చేస్తూ నిత్యం దైవనామాన్ని స్మరించుకుంటూ చేయడం ఎంతో మేలైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించి అక్కడ తులసిమాల సమర్పించి స్వామివారికి గోవిందనామాలు పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా శివనామస్మరణ చేయడం కూడా ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని సరికొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తాయి, మీకు ఎదురవుతూ వస్తాయి. తప్పకుండా రేపటి రోజున మీరు కులదేవత ఆరాధన కూడా అస్సలు విస్మరించవద్దు. కులదేవత ఆరాధన చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున శని భగవాన్కి మీరు తప్పకుండా తిల తైలాభిషేకాన్ని చేయడం ద్వారా మీకున్న సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఎంతో మంచి వృత్తి, ఆరోగ్య, ఆర్థిక రంగంలో మీకు ఎంతో కలుసుబాటు అయితే వస్తుంది. ఒక మంచి శుభవార్త ద్వారా, ఒక సమాచారం ద్వారా మీ భవిష్యత్తులో ఒక సరికొత్త శుభకార్యానికి కూడా నాంది పలకబోతున్నారు. సరికొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీకు ఎదురవబోయే పరిణామాలు, మొదలవబోయే అవకాశాలు కూడా ఎంతో మేలును చేకూర్చే విధంగా అయితే ఉండబోతున్నాయి. దైవనామస్మరణ చేసుకోవడం ద్వారా మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోయి దైవం మీ వెంటే ఉంటూ దైవం యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం నల్ల నువ్వులను దానం చేయడం, నల్ల గొడుగులను దానం చేయడం, వస్త్రాలను దానం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు సమకూరుతాయి. పశుపక్షాదాలకు, మూగజీవాలకు ఆహార పానీయాలను అందించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. తప్పకుండా రేపటి రోజున మీరు మనం చెప్పుకున్నవన్నీ పాటించినట్టయితే కనుక మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా అయితే చేకూరబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.